మీరు ఎన్టీఆర్ గారు చాలా అల్లరి చేశారంటే ఇది కార్లో రాజమౌళి గారిని ఏదో లాక్ చేశారు, ఇదంతా విన్నాను. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ? నేను లాక్ చేయలేదు, తాను లాక్ చేశాడు. మేము వెనక ప్రేక్షకుల్లా చూస్తూ కూర్చున్నాం. అంటే అంతకుముందు నాకు అలాంటిదే ఇన్సిడెంట్ జరిగింది. జరిగితే నేను అప్పుడు వెళ్ళి ఎక్కడ చర్లపల్లి జైల్లో షూటింగ్. నేను వెళ్తే నీకు షూటింగ్ లేదుగా, ఎందుకు వచ్చావు అన్నాడు. ఏం చెక్కనా ఇలా బండి ఎక్కించాడు, బండి లాక్ అయిపోయింది, నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే ఎలావా ఎంత పిలిచినా మాత్రం బలవంతంగా నువ్వు వచ్చేస్తావు ఏంటి, ఏం పని పాటు ఉండదా, వేరే పని చూసుకోవచ్చుగా, షూటింగ్ లేకపోతే. అది కాదు, తను బలవంతంగా తీసుకొచ్చి కారులో ఎక్కి లాక్ చేసి తీసుకొస్తే నన్ను అంటావు ఏంటని. అన్ని కానీ చెప్తే కారులోకి ఎక్కించేస్తే లాక్ చేస్తే వచ్చేస్తావు ఇక్కడికన్నా. అది ఇంకేమంటాం, నీకు ఏం చెప్పినా అర్థం కాదులే అని. సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ నాకు జరిగిందే జక్కనకు జరిగింది. జక్కన ఏమన్నంటే, జక్కన రా ఇక్కడికి, మనం ఇక్కడే దొరస్వామిరాజు గారి దగ్గరికి ఎక్కడికో వెళ్దా, కథ చెప్పాలి నువ్వు. అప్పటికి ఇంకా సెకండ్ సినిమా కథ ఏం లేదు జక్కనకి. అప్పుడు సింహాద్రి రా వెళ్దామంటే, ఎక్కడున్నామంటే శ్రీనగర్ కాలనీలో కంప్యూటర్ ఇది ఉంటుందిగా, ఆ కఫేలో ఉన్నాడు ఏదో చెక్ చేసుకుంటూ. పలానా చోట ఉన్నానంటే సరే అని వెళ్ళాం. మేము వెనక్కి కూర్చోన్నాం, వెనక టాటా సఫారీలో. రాజక్కన ఇప్పుడే వెళ్ళి వచ్చేద్దామంటే లోపలికి వచ్చి ఎక్కాడు. ఎక్కిన తర్వాత కనపడ్డాను, నేను ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అటు. ఎక్కాడు, మీరేంటే అన్నాడు. మేమేంటి ఊరికే కూర్చున్నామని. ఎక్కాడు. ఎక్కిన తర్వాత బండి వెళ్ళింది. సేమ్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత రెండు క్లక్ అని లాక్ అయింది. బాగా అయింది. మనోడికి అంటే అలా అని చెప్పేసి అక్కడికి ట్యాంక్ బండ్ డౌన్ దగ్గర అక్కడ స్నూకర్ టేబుల్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడుండి ఇప్పుడు కారులో అంటాడు, తారక్ నాకు పనిలో ఉన్నాను, ప్లీజ్ తారక్ అది ఇది అన్నాడు. ఏం చెక్కన్నా, నేను చెప్పిన రోజు నువ్వు నన్నేమన్నావు, ఇప్పుడు చెప్పు, ఉండవా నేనేదో మాట్లాడుతుంటా. అలా ఏదో సరదాగా మాట్లాడుకుని